కామన్ మ్యాను తనకు ఇష్యూ ఉందనో, లేకపోతే ఇబ్బంది ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కెళ్తాడు. అవును. అవతల వ్యక్తి బడా బాబాయ్ కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేటే కావచ్చు. కానీ ఇతను పోతే అసలు కంప్లెయింటే తీసుకోకపోతే, కంప్లెయింట్ ఉంటే ఎన్ని రోజులలో దాన్ని సాల్వ్ అంటే చేయాల్సొస్తది? ఇప్పుడు వాళ్ళ మీరు మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ మంచి ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎవరైనా చట్టం ముందట బడాబాబు ఉన్నాడు, చోటాబాబు ఉన్నాడు. ఓకే. ఎవరైనా ఓకే. చట్టం ముందట సమానమే. హ్మ్. పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ అధికారులు కూడా వారు కూడా ఎవరు వచ్చినా హ్మ్. ఈరోజు ధోతి కట్టుకున్న అతను వచ్చినా, సూట్ వేసుకున్న వచ్చిన అతను ఉన్నా ఓకే. సేమ్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే వారిని మర్యాదగా కూర్చోబెట్టి వారి యొక్క కంప్లైంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఓకే. అంతేగాని నేను తీసుకోను అనడానికి లేదు. కంప్లైంట్ తీసుకున్నాక మీరు విచారణ చేయండి. ఓకే. దాంట్లో తప్పేం లేదు. నిజంగా దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తర్వాత నిర్ధారణ చేయాలి. హ్మ్. ఒకవేళ పోలీస్ అధికారులు అంటే ఒక పోలీస్ స్టేషన్ వెనుక అంటే ఆ ఏరియాని బట్టి కొన్ని గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ఆ ఏరియాని బట్టి స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎస్ఐగా ఉండొచ్చు, హ్మ్. లేదా సిఐ ఎస్‌హెచ్. ఉండొచ్చు, ఓహ్! ఎస్హెచ్ఓ. సో అతను తీసుకోకపోతే మీరు పై అధికారులకు ఇవ్వచ్చు. లేదు అప్పటికి కూడా లేదంటే మీరు పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ కంప్లైంట్ను వారికి పోస్టులో పంపించవచ్చు. హ్మ్. పంపించిన తర్వాత కూడా వారు రెస్పాండ్ కాకపోతే ఓకే. తర్వాత పై అధికారి డిఎస్పీ ఉంటారు. డిఎస్పీ గారికి ఒక 1 వీక్ 10 days ఆగిన తర్వాత మళ్ళీ ఆయనకు డిఎస్పీ గారికి పంపించవచ్చు. హ్మ్. అప్పటికీ కూడా రెస్పాండ్ కాకపోతే ఏ అధికారి కూడా మిమ్మల్ని సంప్రదించి మీ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు కోర్టుకు రావచ్చు. ఓకే. ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. హుహు. ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టు ఆర్డర్ చేస్తుంది ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని. సో అదే ఇప్పుడు సామాన్యులకు లీగల్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కావాలి, అవసరం. సో వారి హక్కులు ఏంది, వారి బాధ్యతలు ఏంది అనేది తీసుకుపోవాలి. హ్మ్. సో తీసుకుపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, దీనికి రిలేటెడే రెవెన్యూలో చాలా మటుకు ఇప్పుడు భూభారతి వచ్చిన అవును. తర్వాత ధరణిలో పోయినాయి, మళ్ళీ భూభారతి వచ్చేసరికి వచ్చినాయి. కానీ ఇందులో ఎంఆర్ఓలు కావచ్చు, చాలా కింది స్థాయి అధికారులు వాళ్ళకు మీ ల్యాండే అన్ని పత్రాలు ఉంటాయి. కానీ అవతల వ్యక్తి డైరెక్ట్ వచ్చి పేరెక్కించుకుంటాడు ధరణిలా. సో ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తులకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఎవరిని ఆశ్రయించాలి? అంటే ఎంఆర్ఓ అంటే మీద ఇప్పుడు ఈ ఎట్లాంటి ఎంఆర్ఓ గారు నిజంగా మీ అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వారికి ఎంఆర్ఓ గారు చేస్తున్న తప్పు అనిపించినప్పుడు పై అధికారులకు అంటే ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ సంప్రదించవచ్చు. సంప్రదించి కలెక్టర్ గారికి మీ కంప్లైంట్ పెట్టవచ్చు. పెడితే తప్పకుండా రెస్పాండ్ అవుతారు. అలా ఏముండదు. అందరూ అవినీతి పరులు ఉంటారని ఏ డిపార్ట్మెంట్ అయినా అందరినీ కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు న్యాయం జరగాలంటే ఒకరు వినకపోతే ఆ పై అధికారి దగ్గర పోవాలి. ఓకే. సో ఇట్లాంటి ఇష్యూలలో కోర్టుకి వెళ్తే చాలా టైం తీసుకుంటుందన్న ఉద్దేశం కొద్దే ఎవరు వెళ్ళట్లేదు అందుకోసం అని. అంటే ఇప్పుడు అలా ఉంటే కూడా మీకు న్యాయం జరగదు కదా. ఇప్పుడు మనం టైం అని అంటే వాస్తవానికి చిన్న ఎగ్జాంపుల్, మనము అన్నం తినాలంటే పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టాలంటే 5 నిమిషాలు పడుతుంది. మనం తినే అన్నానికి అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నా కానీ పొయ్యి మీద పెట్టి అది ఉడికితేనే మనం తినగలుగుతాం. అట్లాగే ఇప్పుడు కోర్టుకు వెళ్తే టైం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది, మీరు ఏదైతే కేసు వేస్తున్నారో ఆ కేసు మీద అవతల వాళ్ళకి నోటీసులు పోతాయి. నోటీసులు అయినాక వారి యొక్క జవాబు కూడా కోర్టు చూస్తుంది. తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఏవైతే మీ డాక్యుమెంట్సే కానీ వారి డాక్యుమెంట్స్ కానీ చూసిన తర్వాత నిర్ధారించిన తర్వాత ఎవరు జెన్యూన్ అనేది నిర్ణయం చేస్తుంది కోర్టు. కోర్టులో ఎప్పుడైనా ఒకరి పక్షం అనేది ఉండదు. కేసు వేసినంత మాత్రాన మీ పక్షం ఉండదు, కేసు వేయనంత మాత్రాన అవతల పక్షం ఉండదు. సో ఏదేమైనప్పుడు కూడా డిపెండింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ మీద, డాక్యుమెంట్ మీదనే కోర్ట్స్ అనేది జడ్జ్మెంట్స్ ఇస్తాయి. సో దానికి కొంత టైం పడుతుంది. పెండెన్సీ కారణం ఉండొచ్చు, లేదా ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది. ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి కొంత టైం పడుతుంది. కొంచెం ఓపికతోటి చేసుకోవాలి.